దేవుని నామ స్తోత్రములు. మరొకసారి ఈ రీతిగా మరి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు మీ అందరితో మేమును మరి స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ దినము ఒక ప్రత్యేకమైన దినముగా దేవుడు మనకిచ్చాడు. గత రోజుల్లో అంతా కూడా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. మరి ఈ యొక్క మరి ప్రపంచమే మరి ఒక వికారమైన రోజుల్లో మరి ఉంటున్నప్పుడు బాధలతో దిగులతో ఎవరి స్థితి ఏంటి, ఏ రోజు నా చివరి రోజు అని లెక్కేస్తున్న రోజుల్లో ప్రజలు ఉంటున్నప్పుడు మనకి దేవుణ్ణి స్తుతించటకు దేవుడు ఈ గొప్ప తరుణం మనకి ఇచ్చి ఉన్నాడు. నిజంగా మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి విషయంలో మరి మనం దేవుని స్తుతించి ఆరాధించటకు మరి ఈ సమయంలో పాటల ద్వారా మనం దేవుని స్తుతించటకు మరి కొన్ని పాటలు పాడినే ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రభా, మా కృపగల దేవా, ముఖ్యంగా మరి నాయన వి స్పీక్ లైఫ్, మేము జీవంను బోధిస్తున్నాం, జీవంను మాట్లాడుతున్నాం. ప్రభా, మీరు ఇలాంటి ఒక భాగ్యం మాకు ఇచ్చారు. ఓ ప్రభా, మేము మరణం గురించి మాట్లాడట్లేదు. ఓ ప్రభా, మాకు నిత్య జీవం ఉంది, మాకు మరణం లేదు. ఓ ప్రభా, మేము ఇక్కడ భూమిలో ఉండగానే మాకు జీవం మీరు వాగ్దానం చేస్తున్న దేవుడు. మరి ఈ సమయంలో మేము ప్రతి ఒక్కరము కూడా ఓ ప్రభా మిమ్మల్ని స్తుతించుటకు, జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించుటకు, మీరు ప్రభా మరి ఈ లోకంలో మాకు బలి అయిన మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రములు. అలాగా మేము మిమ్మల్ని స్తుతించుటకు మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యం కొరకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి అంతవరకు మాకు తోడై ఉండండి. మరి ముఖ్యంగా ఓ ప్రభా మరి ప్రియులు, ఓ ప్రభా మరి పాస్టర్ సుందర్ సింగ్ ముఖ్యంగా మరి ఈ యొక్క శ్రద్ధను తీసుకొని ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసి ఓ ప్రభా ప్రతి ఒక్కరిని సంప్రదించి ఓ ప్రభా ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా మరి పాల్గొనడానికి, అలాగే మీ యొక్క మాటలు తెలియపరచడానికి, నిన్ను స్తుతించుటకు మరి అనేకుల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి దాంట్లో మేము ఒకలంగా ఉంటున్నాం. దాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తీసుకుంటున్న ప్రతి ప్రయాసము మీరు ఆశీర్వదించవలసి అడుగుచు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారో వారందరినీ బహుగా దీవించవలసి అడుగుచు. ఆమేన్. దేవుడు ఈ భూమిని ఆకాశంను సృష్టించాడు. నిజంగా మరి ఎంత దావీదు మొత్తం మరి ఆయన గొర్రెలు మేపుతున్నప్పుడు మొత్తం భూమి ఆకాశంను చూస్తుంటాడు. అవన్నీ చూసి దాన్ని ఎలాగా వర్ణించాలో మరి ఆయనకున్న జ్ఞానం కొలిది మరి వర్ణించడం చూసాం. నిజంగా మరి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించుటకు మరి ఈ లోకంలో కాకుండా మరి విశ్వంనే సృష్టించిన ఒక మరి దేవుణ్ణి, ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప మరి ఒక మహిమ కలిగిన వాణ్ణి ఆరాధించుటకు దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. మనందరము కూడా దేవుణ్ణి మరి స్తుతించి ఆరాధిద్దాం. భూమి ఆకాశంను సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేను ఎలాగా మరిచిపోదును. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పాట పాడుతున్నప్పుడు ఊరినే రాగము మాటలు కాదు, నిజంగా ఎలాగ ఆ భూమి ఆకాశం ఉన్నదో ఒకసారి ఆలోచించుకుంటానే మనం దేవుని స్తుతిస్తూ పాడదాం.
భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. వారసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. వారసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భుజంగములను అణచివేసి చాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భుజంగములను అణచివేసి కాచినవు నన్ను. ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును.
నివాసమని తెలియచేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను జ్ఞాపకపరచితివి. నూతన యెరూషలేము నిత్య నివాసమని తెలియచేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను జ్ఞాపకపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు నామమునకు స్తోత్రములు. నిజంగా ఇలాంటి ఒక గొప్ప దేవుడు మరి మనకు ఉండడం మరి ఇంతకన్నా శ్రేష్టమైంది మరి ఒకటి లేదు. కాబట్టి మరి ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. నిజంగా దేవుడు యొక్క రాకను మనం ఎవరూ మర్చిపోకూడదు. మనం అనుకుంటున్నాం ఏదో రకంగా మనము బ్రతికిపోతున్నాం, ఎప్పుడో ఏదో జరుగుతుందిలే, ఇప్పుడు మనం ఏం కంగారు పడక్కర్లేదని. ఈ కాలం నాకు దొరికింది, నేను ఎంత విస్తారంగా పాపం చేయాలో, లేకపోతే ఎంత మరి అసలు దేవుడే మనకి ఇప్పుడు అవసరం లేదు అని మరి ఒకవేళ కనిపెడుతున్నావేమో. ఇక్కడ మరి రచిత రాస్తున్నాడు, కాలం సమయం నాదే అని అనుకుంటున్నావా? చూడండి, రోజులన్నీ నావే అని జీవిస్తున్నావా? నిజంగా మరి అలాగ ఉంటే మరి ఈరోజే మరి ఇది నా దినములు కాదు, దేవుడు నాకు ఇచ్చిన దినములని మరి దేవుణ్ణి వెంబడించడం మనం ప్రారంభిద్దాం. కాలం సమయం నాదే నంటూ అనుకుంటున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి భయపడే రోజుంది, నీ లెక్కలప్ప చెప్పే రోజుంది, నీ తక్కిన తూకం చూసే రోజుంది. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? జరుగుచున్న రోజులు కావు, నీవి కావు, దానముగా దేవుడు నీకు ఇచ్చినటివి. జరుగుచున్న
పరుగుడుచున్నాయి, తరుణాలు జారిపోతున్నాయి. ఆగవేమయ్యా, నీ మాట వినవయ్యా, నీ గుండె తలుపు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమమ్మా, నీ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? చూసావా భూకంపాలు, వరదలు, విపరీతాలు? పరిశుద్ధ గ్రంథంలో ఇవి కడవరి కాలపు సూచనలు. నిజంగా నిన్నటి వరకు కూడా కొరత లేదన్నారు. ఒక్క గడిలో ఎందరెందరో వికారులయ్యారు. నిజంగా అలాంటి ఒక రోజుల్లో ఉంటున్నాం. చూసావా భూకంపాలు, వరదలు, విపరీతాలు? పరిశుద్ధ గ్రంథములో ఇవి కడవరి కాలపు సూచనలు. చూసావా భూకంపాలు, వరదలు, విపరీతాలు? పరిశుద్ధ గ్రంథములో ఇది కడవరి కాలపు సూచనలు. నిన్నటి వరకు కొరత లేదని అన్నారు. ఒక్క గడియలో ఎందరెందరో వికారులయ్యారు. నిన్నటి వరకు కొరత లేదని అన్నారు. ఒక్క గడియలో ఎందరెందరో వికారులయ్యారు. ఆగవేమయ్యా, నీ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమమ్మా, నీ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? నీ అంద చందాలు, శనబంగురాలు, నీకున్న మేడమిద్దులు కావు శాశ్వతాలు. నీకున్న అందాలు, శనబంగురాలు, కావు శాశ్వతాలు. నిత్యానందం లోకం వైపు చూడాలి. క్రీస్తు తోడ మనమందరం కాపురం ఉండాలి. నిత్యానందం లోకం వైపు చూడాలి. క్రీస్తు తోడ మనమందరము కాపురం ఉండాలి. ఆగవేమయ్యా, నీ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమమ్మా, నీ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు. సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు తెరిచి ఉన్న తలుపులు నీకు పలుకు స్వాగతం. సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు, పండే అగ్ని కుండ వేదన, వేదన నిలయాలు. సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు, పండే అగ్ని కుండ వేదన, వేదన నిలయాలు. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమమ్మా, ఈ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ
జీవిస్తున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజుంది, దేవునికి భయపడే రోజుంది, నీ లెక్కలప్ప చెప్పే రోజుంది, నీ తక్కిన తూకం చూసే రోజుంది. ఆగవేమయ్యా, నీ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవయ్యా. ఆగవేమమ్మా, నీ మాట వినవమ్మా, నీ గుండె తలుపులు తెరచి యేసుని చేర్చుకోవమ్మా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా? రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? నిజంగా అది ఇలాగ ఒకవేళ అది జీవిస్తుంటే ఈరోజే మరి దేవుని వైపు దేవుణ్ణి అంగీకరించుకోండి. చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు మరి మనల్ని ఎంచే రోజుల్లో ఉన్నాం. మనల్ని న్యాయ తీర్పులో తక్కిన తూకంలో చూసే రోజులో ఉన్నాం. మనం ఎంత మరి ఆ రోజు బెల్షాషర్ రాజుకి నువ్వు తూయబడ్డావు, తక్కువగా కనపడుతుంది అన్నాడు. ఆ రోజే చనిపోయాడు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి నిన్ను నన్ను మరి ఒకవేళ తక్కువగా చూశాడంటే ఇంక మనం ఏమీ చేయలేము. ఇప్పుడే మనం సిద్ధపడదాం. దేవుడు మరి మనకి చేస్తున్న ఈ కార్యములు మరి మనము నిజంగా దేవుణ్ణి స్తుతించాలి. ఈ సమయంలో ఆయన రుణంను మనం ఎలా తీర్చుకోగలం? ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసయ్యా? ఆయన మనకు చేసిన మేలుని ఎలాగా మనం రుణం తీర్చుకోగలం? ఎంతైనా దేవుడు ఎంతగా మనల్ని రక్షించాడో, ఎన్నో పాపంలో మనము నశించిపోతూ ఉంటే దేవుడు మనల్ని లేపి పైకి పెట్టాడు. భావంతో మన హృదయ ఆలోచన అంతా కూడా యేసు ప్రభు మనల్ని సిలువలో ఎలాగా మన కొరకు వేలాడి మనల్ని రక్షించాడు మనం జ్ఞాపకం చేసుకొని ఈ పాట పాడుకుందాం. రుణం తీర్చుకొందు యేసువా, ఈ రీతి రుణం తీర్చుకొందు యేసువా, ఈ దిక్కులేని కన్ను ప్రేమిల్చినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను ప్రేమిల్చినావయ్యా. రుణం తీర్చుకొందు యేసువా, పాపాల సంద్రమందున పయనిల్చు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా, పాపాల సంద్ర
తీర్చుకొల్దు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొల్దు యేసువా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా నా పాప శిక్ష సిలువపై భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా నీ రుణం ప్రభువా తీర్చుకొల్దు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొల్దు యేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా నీ రుణం తీర్చుకొల్దు యేసువా ఏ రీతి నీ రుణం తీర్చుకొల్దు యేసువా దేవునామ స్తోత్రములు. దేవుడిస్తున్న ఈ సమయం బట్టి ఇప్పుడు మన వాక్యంలో వెళ్దాం, వాక్యంని ధ్యానిద్దాం. దేవుడు మనల్ని మరి ఏ రీతి ఏ పరిస్థితుల్లో నుంచి మనల్ని మార్చాడో అది నిజంగా గ్రహించుకున్నట్లయితే ఎంతోమంది చిన్నప్పటి నుంచి మరి ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే మరి ఎన్నో రకాలుగా మనల్ని క్షమించాడు, చేసిన పాపంలో క్షమించాడు. కాకపోతే మనం అది గ్రహించుకోక ఇంకను మరి పాపంలో జీవిస్తున్నాం. ఆయనను మనకు శిక్ష రావట్లేదు కాదు, ఎందుకంటే ఆయన మనల్ని క్షమించేశాడు, మనల్ని క్షమించేశాడు. మనల్ని ప్రత్యేకంగా ఆయన మరి రక్షించుటకై సిలువలో ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. కాబట్టి మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యంని మరి ధ్యానించుకుందాం. దేవుడు మరి మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు చేస్తున్నాడు, మనల్ని మరి రూపిస్తున్నాడు. ఇది ఒక ఆన్లైన్ మీటింగ్ అని మాత్రం అనుకోవద్దు. దేవుడు నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళికతో ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము మరి దేవుని వాక్యంను ధ్యానించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4, 5, 6 వాక్యములు మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. తర్వాత
నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరుగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదవు. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యంని ధ్యానించడానికి ముందు. ప్రభా, మా కృపగల దేవా, మరి మీరు ప్రత్యేకంగా ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ కలిపారు నాయన. ఓ ప్రభా, ఇది ఒక అమూల్యమైన సమయం మీరు మాకు ఇచ్చారు. ఓ ప్రభా, నీ వాక్యంను ధ్యానించుటకు, నిన్ను స్తుతించి ఆరాధించుటకు, ఓ ప్రభా, మరి మేము నీ యొక్క దీవెనలు పరిపూర్ణంగా పొందుటకు, మేము ఎక్కడ బలహీనతలో ఉన్నామో అది తెలుసుకొని నీ బలం మేము పొందుటకు మాకు ఇస్తున్న ఈ అవకాశం కొరకు వందములు. మీరు ప్రభా మరి ఈ సమయాన్ని మాకు ఇచ్చారు మేము ధ్యానించుటకు. మరి మాతో పాటు ప్రభా కొన్ని వేల మంది ధ్యానిస్తున్నారని నమ్ముతున్నాను. వారందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రభా మీరు దర్శించండి నాయన. వాళ్ళకు ముందు లేని సమాధానం ఈ దినం నుంచి దయచేయండి. నీ యొక్క ఆశీర్వాదములతో మరి ఈ దినం నుంచి వారిని దీవించండి. ఓ ఈ దినం మాకు ఆశీర్వదించే, ఈ దినం నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట మా జీవితంలో నెరవేర్చబడపోతుంది. ప్రభానికి స్తోత్రములు. మీరే ప్రత్యేకంగా మాతో మాట్లాడవాలని యేసునామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనం చదివాం. నేను చూసిన అనేక మరి క్రైస్తవ జీవితంలో జరుగుతున్నది ఏంటంటే, ఏదో ఒక చిన్న పొరపాటు వారి జీవితంలో చేయడం బట్టి గొప్ప ఆశీర్వాదములు పోగొట్టుకోవడం నేను చూస్తున్నాను. ఏదో ఒక చిన్న పొరపాటు, ఇక్కడ దాంట్లో ఒక చిన్న పొరపాటు ఏంటో మరి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన దేవుని సన్నిధిలో నిలిచి ఉండే పాత్రగా, ఆయన సన్నిధిలో ఆయన ఆవరణలో మనము మరి జీవించే ఆ పరిశుద్ధ కొండ మీద మనం జీవించే పాత్రలుగా దేవుడు మనల్ని చేయాలని కోరుతున్నాడు. ఈ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవడానికి మనం ఎందుకు ఇలాంటి ఒక గొప్ప భాగ్యం మనం పోగొట్టుకుంటున్నాం. ఎప్పుడైతే బ్యాంక్లో మనకి డబ్బులు ఉన్నాయో ఆ వడ్డీ మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ ఆశీర్వాదములు దీవెనలు మనము అనుభవిస్తూ ఉంటాం. అయితే మరి మనము అక్కడ పోగు చేసుకోవాలంటే ఇక్కడ మనం చేసే ప్రతి క్రియను బట్టి మన ఐశ్వర్యము, మన ఆశీర్వాదము మరి పరలోకంలో పోగు అవుతూ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే మన ధన్నిధిని మనము సంపాదించుకుంటామో, అక్కడ ఎప్పుడైతే మనం ధన్నిధిని మనము మరి సమకూర్చుకుంటూ ఉంటామో, ఈ భూమిలో మనం దీవించబడ్డం మనం చూస్తాం. ఇక్కడ మరి దేవుని వాక్యంలో మరి ముఖ్యంగా అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వాక్యం వరకు ఒక పొరపాటు మనుషులు చేస్తారు. అది ఏం పొరపాటో చూద్దాం. దీని గురించి ఎంతో నష్టం పోవడం మనం చూస్తున్నాం. God does not take pleasure in people who delay in fulfilling their vows. మరి 4వ వాక్యం చదువుదాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. నువ్వు దేవునికి మొక్కుబడి చేసినప్పుడు దాన్ని చెల్లించడానికి ఆలస్యం చెయ్యొద్దు. అది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడని దానికి బదులు నువ్వు మొక్కుబడి చేసుకోకుండా ఉంటేనే మేలు. ఈ నోరు ఒకసారి ఇష్టానికి వాగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కార్యం జరగాలంటే మరి చేయలేని సంగతులన్నీ కూడా ఇష్టానికి అబద్ధాలు మాట్లాడడంలో, లేకపోతే మరి ఊహించి మాట్లాడే ఏదో ఒక అసలు ఏంటో తెలియకుండా గబగబా మరి
త్వరపడి మాట్లాడే గుణము ఈ నోటికి ఉంది. మీరు ఒక మరి అంశంలో మరి లేకపోతే ఒక మొక్కుబడి చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఆలస్యం చేస్తారో దేవునికి అది ప్రియమైనదిగా ఉండదు. చూడండి, చదవండి నెక్స్ట్. దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మ్రొక్కుకొని దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మరి బుద్ధిహీనులందు ఇష్టము లేదు, ఆయనకి ఇష్టం లేదు. వీళ్ళని ఏ గ్రేడ్లో పెడుతున్నాడు చూడండి, జ్ఞానవంతులు లెక్క పెట్టడం లేదు. మీరు అనుకోవచ్చు ఈ పెట్టుబడి ఇంకోలో దేవుడు నాకు ఆ రోజు నేను చెప్పేది ఒక 25 సంవత్సరాల ముందు ఎంతో కష్టంలో దేవుడు నాకు 200 రూపాయలు ఇచ్చాడు. నా యొక్క మరి నా యొక్క జీవితంలో అది చాలా గొప్ప అద్భుతమని సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్పిన వెంటనే మరి అక్కడ మరి అది ఒక గ్రామం కాబట్టి గ్రామస్తులతో మరి చాలా చనువుగా మాట్లాడుకుంటారు పాస్టర్ గారులు కూడా. అక్కడ సేవకులు ఏమన్నారంటే, అమ్మ మరి దేవుడు నీకు 200 రూపాయలు ఇచ్చాడు కదా, మరి ఆ దశంభాగం ఇచ్చేవా, ఆ యొక్క దశంభాగం ఇచ్చేవా నువ్వు దేవునికి అని మరి అక్కడ సంఘ పెద్ద అనుకుంటా, ఆయన సేవకుడే మరి అడిగినప్పుడు ఆవిడ అంటుంది కదా, ఉండు అయ్యా మా పంట డబ్బులు రాని అంటుంది. నాకు ఏం చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు, నవ్వుకున్నాను అంతే. ఇది నవ్వు పాలన కాదండి, దేవుడికి మనం చెల్లించవలసింది వెంటనే చెల్లిస్తే. ఎంతమంది మరి ఇలా చెల్లించకుండా మీ జీవితంలో ఎంతో నష్టం అనుభవిస్తున్నారు. మనం నష్టపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, కష్టపడడానికి కాదు దేవుడు మనం పిలిచింది. అవును, దేవుడు మరి అలాంటి వారిని బుద్ధిహీనులు అంటున్నాడు. బుద్ధిహీనులు ఎందు దేవుడు ఏమన్నాడు, ఇష్టం లేదు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. హీ ఈజ్ నాట్ ప్లీజ్డ్, హీ డజంట్ టేక్ ప్లెజర్. అవును, నిజంగా మరి దేవునికి తృప్తికరంగా జీవిస్తే చూడండి, లూకా సువార్త 2:14 దూతలు ఏం పాడుతున్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. దేవునికి ఇష్టముగా నువ్వు జీవిస్తే, నీ మొక్కుబడి విషయంలో నువ్వు వెంటనే నువ్వు దేవునికి చెల్లించవలసింది చెల్లిస్తే ఆయనకి ప్రియమైన బిడ్డగా ఉంటావు, మరి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఇష్టమైన బిడ్డగా ఉంటావో దేవుడు నీ ఇంటికి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు అన్నీ ఉండి కూడా సమాధానం లేకుండా పోరాటంగా ఉంది కదా ఇల్లు. చాలామంది సేవకుల ఇల్లులు కూడా అలాగే ఉంటున్నవి. దేవునికని నువ్వు ప్రార్థన చేస్తావని నువ్వు ఒప్పుకున్నావు పొద్దున్న తెల్లారుజామున, కానీ నువ్వు ఇంకా చేయలేదు కాబట్టి నీకు అసమాధానం ఏలుబడి చేస్తుంది మీ ఇంట్లో. మరి కయీను గురించి నేను మరి ధ్యానిస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, కయీనుకి దేవుడు ఏమంటాడంటే, నువ్వు సరిగ్గా చేసినట్లయితే నువ్వు సంతోషించు తలెత్తుకుందువు కదా, నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి ఇప్పుడు పాపం పొంచి ఉన్నది, రెడీగా ఉన్నది నిన్ను మింగడానికి. అవును, మరి ఆ పాపంని ఏలుదువని ఉన్నది. ఒకవేళ ఆ పాపంని బట్టి నువ్వు ఏదైనా ఏలుబడి చేస్తావా, ఆ పాపం చేయాలని నువ్వు త్వరపడతావా? మరి 2 నిమిషాల్లో మరి లేకపోతే ఎంత టైం అని రాయబడలేదు, కానీ ఇంకా కొద్ది సమయంలో ఆ సొంత తమ్ముడిని చంపేస్తాడు. నువ్వు సరిగ్గా చేస్తే
దేవునికి అర్పించవలసింది సరిగ్గా ఇచ్చినట్లయితే నీ సమయమును కానీ, నీ ధనమును కానీ, నీ యొక్క దినమును కానీ, దేవునికి ఇవ్వాల్సిన దినమును కానీ, లేకపోతే దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థన సమయము, దేవునికి ఇవ్వాల్సిన ఈ దేహంని మరి నువ్వు అర్పించుకుంటావని చెప్పావు. ఇదిగో ఈ పలానా క్లాస్లో నేను పాస్ అవుతే మరి ఎంతమంది యవనస్తులు అలాగా అర్పించుకున్నారు. నేను 10th క్లాస్ పాస్ అయినంటే నేను దేవునికి అర్పించేసుకుంటాను, బాప్తిజం తీసేసుకుంటానని ఒప్పుకున్నావు కదా. ఇంకా లేట్ చేస్తున్నావా? బుద్ధిహీనులందు దేవుడు ఇష్టడుగా ఉండడు, సంతోషించట్లేదు, ఆయనకి ఇష్టం లేదని రాయబడి ఉన్నది. బుద్ధిహీనుల గురించి ఏమని రాయబడి ఉంది? ఆయనకి ఇష్టం లేదు. ప్రియులారా, కాబట్టి మనము తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మన యొక్క సమాధానాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న విషయంలో పోగొట్టుకుంటున్నావు. నువ్వు భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నావు, కానీ మరి అక్కడ నీకు సమాధానం లేదు. కారణం ఏంటంటే నువ్వు చేయవలసింది నువ్వు చేయలేదు. నువ్వు ఆలస్యం చేస్తావు అంతే, నువ్వు చేయకుండా పోవటం లేదు. నువ్వు ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రియులారా, కాబట్టి మనము మరి తర్వాత ఏం చూస్తున్నాం చూడండి. సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరం అవునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. వానికి మిత్రులుగా చేయును. ఈరోజు సమాధానం పడదామని, రాజీ పడదామని నువ్వు ఎంతో ట్రై చేస్తున్నావు, కానీ కుదరటం లేదు కదా నీ జీవితంలో. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా జీవిస్తావో నీ శత్రువులు సహా నీకు మిత్రులు అయిపోతారు. ఇక్కడ మనం ఇంకో ముఖ్యమైనది చూడవలసిందిగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా లేవో నీ మిత్రులు సహా శత్రువులు అయిపోతారు. నీకు నెమ్మది ఉండదు, నువ్వేమి చేయలేదంటున్నావు. నేను వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాను, నేను వాళ్ళకి అది చేశాను, ఇది చేశాను, కానీ ఇప్పుడు వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేను వాళ్ళ కొరకు నేను మేలు చేయాలనుకుంటున్నాను, కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు ఫస్ట్ దేవునికి ప్రీతికరంగా లేవు నువ్వు. కాబట్టి సాతానుడికి మీ మధ్యలో ఆడుకోవడానికి అన్ని అధికారాలు ఉంది, ఇవన్నీ రాసిపెట్టి ఉంది. శత్రువు మరి ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రీతికరంగా ఉంటావో నీ యొక్క శత్రువులు సహా మిత్రులు అయిపోతారు. ఎప్పటికీ నీ యొక్క జీవితంలో మరి నువ్వు యేసుప్రభుకి ప్రీతికరంగా ఉండవో నీ మిత్రులు సహా శత్రువులు అయిపోతారు. ఎంత సింపుల్ చూడండి. జీవితంలో ఎన్నిసార్లు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు, మళ్ళీ దేవుడు నాకు ఇలాగ అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి దేవుణ్ణి కూడా ఎన్నిసార్లు నిందించావు. ఇలాంటి మంచోళ్ళు కొనకే ఆ మంచోళ్ళే దేవుడు అన్ని శోధనలు ఇస్తున్నాడు. నువ్వు ఎంత మంచితనం చేసావో అంత చిన్న పొరపాటు చేసావు. నీ పొరపాటును సరి చేసుకున్నావా? దేవుడు నిన్ను దీవించడం, నీకు సమాధానం ఇవ్వడం. మరి దీవెన అన్న మాట కొరకు నేను రాసుకోలేదు, కానీ మలకి గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయంలో వారి యొక్క మరి యవన కాల భార్యను వాళ్ళు మరి విసర్జించారని ఉంటుంది. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను.
చూసారా? కాబట్టి ఏమంటున్నానంటే నీ నైవేద్యాలు ఏది నేను చూడండి, నీ అర్పణలు నేను దేవుడు అంగీకరించడం లేదు. నువ్వు ఏడుస్తావు బలిపీఠం దగ్గర, ఆ ముందు వాక్యాల్లో ఉంటుంది. నువ్వు ఏడుస్తావు బలిపీఠాల దగ్గర, కానీ దేవుడు నీ మొక్కుబడులు అంగీకరించడు. అదే కాకుండా నీ యొక్క బలులు అంగీకరించడు. అదే కాకుండా నీ బలి అంగీకరించకపోతే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు? మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనంతోనూ తడుపుదురు. ఏడ్పుతోనూ కన్నీరుతోనూ రోదంతో తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు, మీ నైవేద్యాన్ని అంగీకరింపకయు, తనకు అనుకూలం కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు నున్నాడు. చూసారా ఏం చేశారంట? ఏం చేశారు చూడండి. ఎవరు పరిశుద్ధమైన చూడండి, ఇప్పుడు మనం ఇంకో వాక్యం చూడపోతాం, దాని తర్వాత దానికి వస్తాం. 15 కీర్తనలు 15వ అధ్యాయం 4వ వాక్యం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవరు చూడండి, మొదటి వాక్యం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండతగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, ఎవరు పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ మరి కొండనుందా పర్వతము దేవుని దగ్గర నిలవబడగలరు అంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, వాళ్ళు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. నాకు అది వచ్చేసిందండి, నేను అప్పు తీర్చాలనుకున్నానండి, గబుక్కు నాకు ఈ నష్టం వచ్చేసిందండి. మీరు ఒక ప్రమాణం చేశారంటే నష్టం కలిగినను మాట తప్పరు. ఎప్పుడైతే అలాంటి ఒక మొక్కుబడులు అలాంటి ప్రమాణాలు కరెక్ట్గా మీరు నెరవేరుస్తారో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ యొక్క బలులను అంగీకరిస్తాడు. కాబట్టి ఇక్కడ నీ యవ్వన కాల భార్యతో చేసిన ప్రమాణంను నువ్వు విసర్జించావు. ఈ మనిషి అసలు మంచిది కాదండి, లేకపోతే ఈ మనిషి ఆరోగ్యం లేదండి, అందుకని నేను ఇంకో ఆవిడని చేసుకున్నానండి, అందుకని నేను ఇంకో ఆవిడతో తిరుగుతున్నానండి. ఆఖరికి నాకే సిగ్గేస్తుంది చెప్పుకోవడానికి. మా సేవకులు కూడా అలా తిరుగుతున్నారు. అవును, ప్రమాణాలు తప్పిపోతున్నారా? సమాధానం ఎక్కడి నుంచి ఉంటుంది? భూమి అంతా బోధిస్తున్నాం సమాధానం గురించి, కానీ ఈ భూమి ఇంకా సమాధానం పొందలేదు. అందరూ మరి టెన్షన్లతోనే జీవిస్తున్నారు. కాబట్టి షుగర్లు, బీపీలు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. డాక్టర్లు మోసం చేయడం ప్రారంభించారు. మనం ఏదో కడుపు నొప్పి కొరకు వెళ్తే మనల్ని బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు వచ్చే మందులు ఇచ్చేస్తున్నారు. మన ఆ మందులు వేసుకునే కొలది ఆఖరికి ఇంకేదో రోగంలో పోయి దింపుతుంది మనల్ని. మళ్ళీ దానికి ఆ కంపెనీ వాడే ఒక మందు తయారు చేస్తాడంట. ఆ కంపెనీ వాడు మందు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు మనల్ని బట్టి. ఎందుకంటే మనము దేవునికి చేసిన ప్రమాణాలు, దేవుని ముందు చేసిన ప్రమాణాలు, మనం మొక్కుబడులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నాం, తప్పుతున్నాం. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం తప్పి దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతున్నాం. శత్రువులు పెరిగిపోతున్నారు. నాకు నెమ్మది ఉండటం లేదంటున్నావా? దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదంటున్నావా? ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగానే పిలిచాడు. ఈ విషయాల్లో ఎక్కడ ఇది ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న మరి కార్యము. దీంట్లో అశ్రద్ధ చేయకండి.
దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఆయన ఉన్నతమైన పెద్ద కొండలో, మరి పరిశుద్ధమైన కొండలో నిన్ను ఆయన నిలబెడతాడు. ఆ రెండో రాకడ వచ్చినప్పుడు ఆ కొండ మీద నువ్వు ఉంటావు. ఓ ప్రియులారా, ఇలాంటి ఒక గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకుంటారా? దేవుడు మిమ్మల్ని జ్ఞానవంతుడు తన ఇల్లును బండ మీద కట్టుకున్నవాడు జ్ఞానవంతుడుగా, బుద్ధిమంతుడుగా రాయబడి ఉన్నది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. జ్ఞానం ద్వారానే ఇల్లు కట్టబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఇలాంటి ఒక చిన్న పొరపాటు చేస్తావో, దేవుడు నేను బుద్ధిహీనుడు అంటున్నాడు. నీ ఇల్లు కట్టుకోలేకపోతున్నావు. చూసావా? అవును. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడన్నా ఉన్నట్లయితే ఈరోజే పశ్చాత్తాపడదాం. ఈరోజే చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించడం ఆలస్యం చేస్తున్నావా? ఈరోజే పశ్చాత్తాపడ్డాం. పశ్చాత్తాపముతో ప్రార్థించు ఓ సోదర అనే పాట పాడనే ఉన్నాం. ప్రార్థనాపూర్వకంగా మన ఈ పాటను మరి మేము పాడుతున్నప్పుడు మీ పాపాల గురించి, మేము మొక్కుబడులు చేస్తామని ఒప్పుకొని ఎక్కడ మొక్కుబడి చేయలేదన్న పాపంగా నీ నోటితో ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? నువ్వు నోటితో ఎందుకు నువ్వు కీడు తెచ్చుకుంటావు? నేను తెలియకుండా చేసానని దూతతో నువ్వు ఎందుకు చెప్తున్నావు? ఎలాగ చెప్తావు? అలాంటివన్నీ చెప్పద్దు. దేవుడు ఒప్పుకోడు. నువ్వు చేయవలసిన ప్రార్థనలు చేయకుండా నువ్వు ఆలస్యం చేస్తున్నావా? ఓ, నీకు రావాల్సిన దీవెనలు ఆలస్యం అయిపోతున్నాయి కదూ. పశ్చాత్తాపముతో ప్రార్థించు సోదరా, పశ్చాత్తాపముతో ప్రార్థించు ప్రియ సోదరి, ప్రభువుని ఆత్మ సంచరించు ఈ వేళలో, కన్నీటితో ఒప్పుకోని పాపములు, కన్నీటితో ఒప్పుకోని పాపములు. పశ్చాత్తాపడు ప్రియుల, పశ్చాత్తాపముతో ప్రార్థించు సోదరా, పశ్చాత్తాపముతో ప్రార్థించు ఓ ప్రియ సోదరి, ప్రభువుని ఆత్మ సంచరించు ఈ వేళలో, కన్నీటితో ఒప్పుకోని పాపములు, కన్నీటితో ఒప్పుకోని పాపములు. ఉన్నత స్థలములో నివసించు ఆ దేవుడు, దీనుల యొద్ద ఉంటాడు ఆ దేవుడే, ఉన్నత స్థలములో నివసించు ఆ దేవుడు, దీనుల యొద్ద ఉంటాడు ఆ దేవుడే. విరిగి నలిగిన హృదయము గలవారందరికీ ఆసన్నుడుగా ఉంటాడు మా దేవుడు. పశ్చాత్తాపముతో ప్రార్థించు సోదరా,
పశ్చాత్తాపముతో ప్రార్థించు ఓ ప్రియ సోదరి, ప్రభువుని ఆత్మ సంచరించు ఈ వేళలో. కన్నీటితో ఒప్పుకో నీ పాపములు, కన్నీటితో ఒప్పుకో నీ పాపములు. పశ్చాత్తాపముతో ప్రార్థించు సోదరా, పశ్చాత్తాపముతో ప్రార్థించు ఓ ప్రియ సోదరి, ప్రభువుని ఆత్మ సంచరించు ఈ వేళలో. కన్నీటితో ఒప్పుకో నీ పాపములు, కన్నీటితో ఒప్పుకో నీ పాపములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా కృపగల దేవా, నిజమేనాయన, మీరు కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దేవుడు, కోల్పోయిన సమాధానాన్ని మళ్ళీ ఇచ్చే దేవుడు. ఈ బిడ్డలు పశ్చాత్తాపడినప్పుడు ఓ ప్రభా, వారి యొక్క పొరపాటును ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు. ఓ ప్రభా, మరి ఈ యొక్క విడుదల మీరు దయచేయండి. మళ్ళీ నీకు ఇష్టలైన ప్రజలకి పశ్చాత్తాపడితే నీకు చాలా ఇష్టం కదా నాయనా. మరి అలాంటి విరిగిన మనసుతో పాటు జీవించే దేవుడు, వాళ్ళతోనే నివసిస్తానని చెప్తున్న దేవుడు. ఆయన వీరి ఇళ్ళల్లో మీరు ఉండండి పశ్చాత్తాపడి. ఓ వారు మరి ఆత్మీకమైన దుఃఖం మారు మనసులోకి నడిపిస్తుంది అన్నారు. వీళ్ళు మారు మనసు పొందుతున్నప్పుడు నీ యొక్క సమాధానం, నీ ఆశీర్వాదం, భార్య భర్తల మధ్యలో సమాధానం, నీ ఆశీర్వాదం, అలాగే ప్రభా శత్రువుల నుంచి విడిపించబడి, భేదాల నుంచి విడిపించబడి నీ యొక్క సమాధానం, స్నేహంను సంపాదించుకునే భాగ్యం, కుటుంబాల మధ్యలో స్నేహం, ఓ ప్రభా మీరు దయచేయండి నాయన, మీరు ఆశీర్వదించండి. ఓ ఈ యొక్క ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ దీవించబడుతున్నారు. నీకు స్తోత్రములు. యేసు నామమున ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పటికీ చేరిన ప్రతి వారికి ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. దేవుని నామమున స్తోత్రములు. ముఖ్యంగా మరొకసారి ఈ కార్యక్రమం గురించి శ్రమపడిన అందరూ, మరి ఇలాగే క్రిస్టి, మరి ప్రదీప్, ముఖ్యంగా డ్రమ్స్లో చిన్ని, వినీద్, మరి వీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మీ తరపున మరి మా తరపున మా వందనం తెలియపరుస్తున్నాం. అదే కాకుండా మరి మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మరి ఇంకా గొప్ప సమాధానంతో, మరి గొప్ప ఐశ్వర్యంతో, గొప్ప ఆశీర్వాదాలతో మనం నింపబడ్డకు దేవుడు మనల్ని రూపిస్తున్నాడు. మనలో ఉన్నాయన్ని మరి పొరపాట్లు తీసివేసి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ మార్గంలో నడిచి ఎల్లకాలం సంతోషంతో, సమాధానంతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో మీరందరూ ఉండును గాక. ఆమేన్. ఇద్దరితో మేము సెలవు పుచ్చుకుంటున్నాం.